ఇక ఇంకో పార్టీ గురించి మీకు ఎక్కే బీజేపీ వాళ్ళు చేసిందేం లేదు, దేశానికి చేసిందేం లేదు, రాష్ట్రానికి చేసింది అంతకంటే ఏం లేదు. ఇక ఒకటే ఒకటి పట్టుకొని వాళ్ళు హడావుడి చేస్తా ఉన్నారు. అందరికి అక్షింతలు వచ్చినాయా? అక్షింతలు చల్లి సెంటిమెంట్ మళ్ళీ రగిలించి ఏదో ఒకటి చేసి కొన్ని ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం. దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించుకొని కోరుతా ఉన్నాను. బీజేపీ లేకముందు, ఇవాళ వీళ్ళ అక్షింతలు మనకి ఇయ్యకముందు మన ఊళ్ళే బొట్టు పెట్టుకున్న అలవాటు లేదు, గుడికి పోవడం అలవాటు లేదు, బోనాలు చేసుకున్న అలవాటు లేదు. మనకి ఎన్ని అలవాట్లు లేవా? ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు దేవుని గుడి కాడిపోయి, దేవుని మందిరం కాడిపోయి ఒక్కసారి దండం పెట్టుకున్న అలవాటు లేదా? తులసికి మొక్కుడు అలవాటు లేదా? మా ఆడబిడ్డలు వీళ్ళు వచ్చినాకనే మనకు దేవుడు పరిచయం అయినట్టు, వీళ్ళు వచ్చినాకనే బొట్టు పెట్టు నేర్పించినట్టు, వాళ్ళు ఒక్కలే గుడి కట్టినట్టు మనం కట్టలేదా? యాదాద్రి గుడి దానిలో రాజకీయం చేసినామా? దానిలో ఏమైనా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినామా? ఇవాళ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. బండి సంజయ్ గారు అంటారు మోడీ గారు దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు అంటే చెప్పడు. ఎందుకు దేవుడు? ఎవరికి దేవుడు? పప్పు రేటు పెంచి, ఉప్పు రేటు పెంచి, చింతపండు రేటు పెంచి, నూనె రేటు పెంచి, నెయ్యి రేటు పెంచినందుకు దేవుడా? పెట్రోల్ రేటు పెంచినందుకు దేవుడా? లేదా డీజిల్ రేట్లు పెంచినందుకు దేవుడా? దేనికి దేవుడు అంటే సమాధానం రాదు. ఇలా వాళ్ళు చేసిందేమీ లేదు. తెలంగాణ మీ చేవెళ్ల నియోజకవర్గంలో ఐటీఐఆర్ ఆనాడు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని రద్దు చేసిందే ఈ మోడీ గారి ప్రభుత్వం. ఐటీఐఆర్ రద్దు మీద మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు 10 సార్లు అడిగారు పార్లమెంట్ లో, కానీ ఎన్నడూ కూడా స్పందించలేదు బీజేపీ ప్రభుత్వం. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు అంటే ఇలా చెప్పేందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏం చేసింది నీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో అంటే చెప్పేందుకు సమాధానం లేదు. కేవలం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, జై శ్రీరామ్, మాకే ఓట్లు వేయండి అనే ఒకే ఒక్క మాట తప్ప, దేవుడి పేరు చెప్పి సెంటిమెంట్ కొట్టి ఓట్లు అడిగే కార్యక్రమం తప్ప ప్రజలకు, సామాన్య ప్రజలకు చేసిన పని ఏంది అంటే మాత్రం చెప్పేందుకు వాళ్ళ దగ్గర ఏం లేదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినవడకపోతే, తెలంగాణ తరపున మాట్లాడేటోళ్ళు బలమైన వాళ్ళు లేకపోతే, మళ్ళా కాంగ్రెస్, బీజేపీ, డూడు బసవన్నలను మనం మళ్ళొకసారి ఢిల్లీకి పంపితే తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదు. తెలంగాణకు లాభం కావాలంటే రేపు బలంగా అక్కడ మన గొంతింపించేటోళ్ళు ఉండాలి, బలంగా మన కోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడి గల్లావట్టి నిలదీసే బలమైన నాయకుడు మీ గడ్డం రంజిత్ రెడ్డి రూపంలో ఇలా మీకున్నారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు ఆప్తుడైన నాయకుడు, మీ కష్టంలో ఆరోగ్య రథాన్ని కూడా పంపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి. నాకు తెలుసు గ్రామాలలో మన కారు ఓవర్లోడ్ అయింది, మనకు నాయకులు ఎక్కువైపోయిన ప్రతి గ్రామంలో. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా? ఎట్లుంటదంటే గ్రామాలలో ఇప్పుడు పాలవులు ఉంటుంది, పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నడిపి వెంకటరెడ్డి ఉంటుంది. పెద్ద వెంకటరెడ్డి ఒక పార్టీ ఉంటే చిన్న వెంకటరెడ్డి ఇంకో పార్టీ ఉంటాడు. పక్క ఆయనకి పడదు. ఎందుకు రాబోయే అంటే నాకు తెలియదు, ఆయన అంటున్నాడు కాబట్టి నేను ఇల్లు ఉంటాను అంతే. ఇప్పుడు అట్లా కుదరది. ముగ్గురు వెంకటరెడ్డిలు ఒకటే పార్టీలు ఉండాలి, కంపల్సరీ కలిసి పనిచేయాలి. మనం రేపటి రోజున మన తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడేటట్టు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ చిన్న చిన్న వ్యక్తిగతమైన విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ ఇంట్రెస్ట్ లో, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మన ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా తొందరగా ఆరోగ్యం బాగా వారు కూడా తిరిగి మీ అందరి మధ్యన బ్రహ్మాండంగా ఆయన ఎలక్షన్లు ఎంతైతే గట్టిగా తిరిగిండో తిరగాలని కూడా కోరుకుంటూ, ఆఖరికి ఒక్కటే ఒక్క మాట,